హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టైలరింగ్ ట్యూటోరియల్స్కి స్వాగతం. ఈరోజు క్లాస్లోని కాలర్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో తెలుసుకుందాం. ఈ కాలర్ నెక్ బ్లౌజ్ అనేది మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. లైక్ ప్రిన్సెస్ కట్ చేసుకోవచ్చు, కటోరీ బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు, ఆర్డినరీ షేప్ బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు. మనకి ఎలాగ కావాలి అంటే మనకు కన్వీనియంట్ ప్రకారం తీసుకోవచ్చు. క్రాస్ కటింగ్ వేసుకుంటూ కాలర్ వేసుకోవచ్చు, అలాగే ప్రిన్స్ కట్ కుట్టుకుంటూ కాలర్ వేసుకోవచ్చు, కటోరీ బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటూ కాలర్ వేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియో తెలియపరిచే ప్రయత్నం అయితే చేస్తాను. కాకపోతే 3 మార్కులు ఒక్కదాని మీద చేయటం వలన, ఒకే ఫ్రంట్ మీద క్రాస్ కటింగ్ అండ్ ప్రిన్సెస్ కటోరీ 3 మార్కులు ఒక్కదాని మీద చేయటం వల్ల కాస్త గజిబిజిగా ఉంటుంది. నిదానంగా నేను చెప్పేది ప్రతి పాయింట్ని వినండి, అలాగే అర్థం చేసుకోండి. ఏ మార్కు దేనికి సంబంధించింది అనేది నేను చెబుతూ మార్కు వేస్తాను, అది కొంత అర్థం చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లోని అడగండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. లేదు ఇంకా డిఫరెంట్గా ఉండి అది ఎక్స్ప్లెయిన్ చేయవలసిన విషయం అయితే కనుక ఖచ్చితంగా దాని మీద ఒక వీడియో కూడా నేను వివరణ ఇస్తూ చేస్తాను. ఇకపోతే దీని కొలతల విషయంలో వద్దాం. మామూలుగా మనం ఎలా అయితే కొలతలు తీసుకుంటున్నాం, సేమ్ మెజర్మెంట్స్. ఒక 13 inches లెంగ్త్ తీసుకోండి, 15 షోల్డర్, హ్యాండ్ లెంగ్త్ 6, లూజ్ 12, ఆర్మోల్ 15, 34 చెస్ట్, 36 మిడిలు, వేస్ట్ వచ్చేసరికి 30, ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 7 inches, బ్యాక్ నెక్ వచ్చేసరికి 9.5, అండ్ మన ఫ్రంట్ లెంగ్త్లో వచ్చేసరికి 9.5 అండ్ 12.5. ఇవి ఫ్రంట్ లెంగ్త్. ఇప్పుడు వీటిని బేస్ చేసుకుంటూ మనం ఏదైనా కట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫస్ట్ మామూలుగా బ్యాక్ తీసేద్దాం. మీకు తెలిసిందే బ్యాక్ అనేది ఏ మెజర్మెంట్ అవని, లైక్ ప్రిన్సెస్ కట్టు, బోట్ నెక్, కాలరు, మన కటోరీ బ్లౌజ్ ఏదైనా బ్యాక్ ఒకటే. బ్యాక్లో ఏ విధంగా మార్పులు ఉండవు. 13 inches లెంగ్త్ వచ్చిందంటే దానికి 1/2 inch యాడ్ చేయాలి. ఈ 1/2 inch మార్జిన్ కోసం. సో ఒక 1/2 inch కలిపి 13.5కి మార్క్ చేసుకున్నాం. ఇకపోతే డౌనింగ్ విషయంలోకి వచ్చేసరికి ఆర్మోల్ డౌనింగ్కి చెస్ట్లో 6వ భాగం 6th పార్ట్, చెస్ట్ డివైడెడ్ బై 6 తీసుకుంటే రమారమి 5.5 కన్నా కాస్త ఎక్కువ వస్తుంది. 5.5 పెట్టుకున్నాము. 5.5. నా వీడియోస్ని కంటిన్యూ వాచ్ చేస్తూ ఉండండి. దీని మీద సహజంగా వచ్చే డౌట్స్ కోసం, షోల్డర్లు ఎందుకు జారుతాయి, బ్రాడ్ నెక్కలు కావాలంటే ఏం చేయాలి, వీటన్నిటి మీద వివరణ ఇస్తూ మళ్ళీ నేను వీడియోస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో అవుతుండండి. మీకు కొంతవరకు ఉపయోగపడతాయనే ఉద్దేశం మీద చేస్తున్నాను. ఇకపోతే షోల్డర్ విషయంలోకి వచ్చేసరికి షోల్డర్తో మనకి పని లేదు, షోల్డర్ మెజర్మెంట్తో మనకి పని లేదు. సో ఇప్పుడు మనకి ఏదైతే ఆర్మోల్ డౌన్ తీసుకున్నామో అదే షోల్డర్గా తీసుకోండి. దాంట్లో సగానికి నెక్ తీసుకోండి, రైట్? దాంట్లో సగానికి నెక్ అని తీసుకోండి. ఇక్కడ 5.5 వేసాం కాబట్టి 1/2 inch యాడ్ చేసి 6 inches, లూజ్ వరకు వచ్చేసరికి 34 అంటే 8.5, ఒక 1/2 inch యాడ్ చేసి. ఇక వేస్ట్ విషయానికి వచ్చేసరికి 4వ భాగం 7.5 ప్లస్ 1 inch 8.5. ఇక్కడ 1/4 అంటే 2 3/4. సారీ, ఇందాక మీకు మా మెజర్మెంట్స్ రాసేటప్పుడు బ్యాక్ నెక్ 9.5 అన్నాను. సో కాలర్ నెక్కి బ్యాక్ నెక్ ఉండదు కాబట్టి దాంతో మనకి పని లేదు. అంటే ఇంత డౌన్ మనం వేయవలసిన పని లేదు. 2 మామూలు ఆర్మోల్ డౌనింగ్ కూడా మామూలు బ్లౌజ్ వేసేసినట్లు వేసేస్తాము. ఇది నేను చేసిన పొరపాటు. ఇది 6వ భాగానికి వేస్తాము, కానీ కాలర్ బ్లౌజ్కి వచ్చేసరికి 6వ భాగం రాదు, ఇంకా పెద్దది వస్తుంది. కారణం ఏంటంటే షోల్డర్ పెరగాలి కాబట్టి.
సో ఇక్కడ వరకు ఇది కరెక్టే, నెక్ కరెక్టే, నెక్కలో ఏ విధమైన మార్పులు లేవు. ఇది 12వ భాగం, దీన్ని మార్చక్కర్లే. ఇది 12th పార్ట్, సో దీన్ని మార్చక్కర్లేదు. సో ఇప్పుడు మనకి కాలర్ షోల్డర్ తాలూకు మెజర్మెంట్ అనేది అవసరం. ఇప్పటి వరకు మామూలు బ్లౌజుల్లో దీని అవసరం లేదని తీసి పక్కన పడేస్తున్నాము, కానీ ఈ వీడియోలో ఖచ్చితంగా దీనికి అవసరం ఉంది. దాన్ని 2 విధాలుగా తీసుకోవచ్చు. దీనికి ముందు వీడియోలో బోట్ నెక్ గురించి నేను చెప్పాను, దాంట్లో ఆర్మోల్ డౌన్కి షోల్డర్ కోసం చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు చూడకపోతే కనుక ఒకసారి చూడండి, దీంట్లో కూడా మీకు చెప్తాను. చెస్ట్ 34 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 8.5. ఈ 8.5లోంచి మైనస్ 1.5 ఈజ్ ఈక్వల్ టు 7. ఈ 7 ఇంచెస్ని మనం ఆర్మోల్ డౌన్గా తీసుకోవచ్చు. సో 7 ఇంచెస్ని ఆర్మోల్ డౌన్ నేను తీస్తున్నాను. రైట్, ఈ లూజులు మారవు సార్, ఇప్పుడు కూడా ఈ లూజులు అనేవి మారవు. ఈ లూజులు అనేవి యాజ్ ఇట్ ఈజ్ యథాతథంగా, తెలుగులో మనం చెప్పుకునేటట్లు యథాతథంగా ఎంత పెడతామో మామూలు బ్లౌజ్కైనా దీనికైనా అంతే పెట్టాలి. దీనికి ఇంకొక ఫార్మెట్ అంటే ఈ విధంగా ఒకటి తీయచ్చు, షస్ట్ను బేస్ చేసుకొని తీసేది ఇది ఒక పద్ధతి. అలా కాకుండా వేరే పద్ధతి ఏమైనా ఉందా? ఉన్నది. వేరే పద్ధతి కూడా, రెండవ పద్ధతి కూడా ఉంది. రెండవ పద్ధతి ఏంటి? ఆర్మోల్ రౌండింగ్ని పట్టుకోండి. సో ఆర్మోల్ రౌండింగ్ 15 ఇంచెస్, దీన్ని డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 7.5. ఈ 7.5కి మైనస్ ½ ఇంచ్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇంచెస్. ఇది ఆర్మోల్ డౌన్. సో ఈ 2 పద్ధతులలోని ఎలా అయినా సరే మనం తీసుకోవచ్చు. ఎందుకు 2 పద్ధతులు చెప్తున్నారు? ఏదో ఒక పద్ధతి కంటిన్యూ చేయొచ్చు కదా. 2 పద్ధతులు చెప్పడం వల్ల కారణం ఏంటంటే, ఒకవేళ మనం చెస్ట్ కొలత తప్పు తీసినా, ఆర్మోల్ రౌండింగ్ తప్పు తీసినా, ఈ రెండిట్లో ఉన్న వ్యత్యాసాన్ని బట్టి మనం కాస్త అడ్జస్ట్ చేసుకోవడానికి అవుతుంది. సో మనం చెస్ట్ అన్నా తప్పు తీసి ఉండాలి, లేదా ఆర్మోల్ అన్నా తప్పు తీసి ఉండాలి. అప్పుడు దేని మీద వెళ్తే మనకి ఇబ్బంది పెట్టదు అనే ఒక నిర్ధారణకు వచ్చి దాని మీద వెళ్ళచ్చు. రైట్, ఇప్పుడు 7 ఇంచెస్ వేసాను. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్. దాంట్లో ఖచ్చితంగా ½ అంటే ½ తీసేయాలి. మిగిలిన వాటిలో చెప్పినట్లు తగ్గించడాలు, మైనస్ చేయడాలు వీటికి పనికిరాదు. 7.5కి 7.5 వేసేయండి. ఖర్చు కోసం పెట్టుకోవాలి, కానీ ఇక్కడ నేను ఖర్చు పెట్టను. నేను సహజంగా నా కస్టమర్లకు పుట్టినప్పుడు కూడా నేను ఖర్చు ఇవ్వను. ఒరిజినల్ షోల్డర్ ఎంత అయితే తీసానో అంత యాజ్ ఇట్ ఈజ్గా వేసేస్తాను. కారణం ఏంటి? ఒకవేళ మన షోల్డర్ కొలత తీయడంలో ఏవైనా పొరపాటు చేస్తే, తప్పు చేసాం, చెయ్యొచ్చు, మానవ సహజం. కొలతలు తీయడం అందరికీ కరెక్ట్గా వస్తుందని చెప్పి నాకు కూడా ఒక్కొక్కసారి కరెక్ట్గా రాదు. కొలత తీయడంలో ఏమైనా పొరపాట్లు జరిగితే ఒక ½ ఇంచ్ తగ్గించి పెట్టుకోవడం వల్ల ఇబ్బంది లేదు. ఎందుకంటే 34 చెస్ట్కి 15 ఇంచుల షోల్డర్ అంటే సరిపోద్ది, లేదా ఇంక ఎక్కువే అవుతుంది, కానీ తక్కువ మట్టుగా అవుతుంది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం 34 ఇంచుల చెస్ట్కి 15 ఇంచుల షోల్డర్ ఉండొచ్చు, ఇంకా ఎక్కువ మాత్రం ఉండదు. సో అందుకు ఒక ½ ఇంచ్ నేను తగ్గించి వేశాను. ఇప్పుడు దీనికి మామూలు బ్లౌజులకి అయితే ఇక్కడ మనం క్రాస్ తీయం, కానీ ఇక్కడ తీయాలి. ఒక ½ ఇంచ్ వరకు, ½ ఇంచ్ వరకు క్రాస్ తీసుకొని ఇప్పుడు ఆర్మోల్ సరిపోయిందా లేదా కొలవండి. సో 7 ఇంచులే వచ్చింది. అంటే ఇక్కడ 7.5 పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా 7.5 పెట్టాలి పద్ధతిగా అయితే. సో అది ఆర్మోల్ రౌండ్కి ఒక ½ ఇంచ్ డౌన్ చేసుకొని మార్క్ చేసుకోవచ్చు. అది కుట్టిన ధర మీ అనుభవ ప్రకారం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు నెక్ డౌన్కి వచ్చేసరికి ఇది 3/4 సరిపోతుంది. 3/4 అనేది సరిపోతుంది నెక్ డౌన్. కాలర్ నెక్కి ఎక్కువ డౌన్ ఉండదు కాబట్టి ఒక 3/4 చాలు. సో కాలర్ నెక్ తాలూకు బ్యాక్ కట్ చేసుకునే విధానం ఇదే. దీంట్లోనే ఇదే కాలర్ నెక్, ఇది డైరెక్ట్ అటాచ్డ్, అంటే కాలర్ వేరేగా కట్ చేసుకొని తయారు చేసుకొని దీనికి జాయింట్ చేసుకునే పద్ధతి.
దీంట్లోనే డైరెక్ట్ కాలర్ వచ్చేది ఉంది. అంటే దాని పేర్లు చాలా రకాల పేర్లు ఉన్నాయండి. నాకు వాటి పేర్లు అనేవి నిజంగా తెలియదు. కొన్ని చోట్ల హిట్లర్ నెక్ అంటారు, రేఖా బ్లౌజ్ అంటారు. అంటే రేఖా బ్లౌజ్ అంటే రేఖా వేసుకుంది కాబట్టి రేఖా బ్లౌజ్ అనేస్తున్నాం, కానీ దానికి ప్రత్యేకంగా వేరే పేరేదో ఉండొచ్చు. అంటే ఫ్రంట్తో పాటు అటాచ్ అయ్యి కాలర్ వస్తుంది. ఒక బ్యాక్ అటాచ్ చేసుకుంటే చాలు. ఫ్రంట్ బ్యాక్ మనం అటాచ్ చేయక్కర్లే. దాని రేఖా బ్లౌజ్, నేనైతే రేఖా బ్లౌజ్ అని అంటాను. ఎందుకంటే ఆవిడ వేసుకోవడం నా చిన్నతనం నుంచి కూడా ఆవిడ బ్లౌజులు చూసి మేము తయారు చేయడం జరిగింది. సో రేఖా బ్లౌజ్ అనేస్తాను. దాన్ని హిట్లర్ నెక్ అంటారు. సమ్ వేరే వేరే పేర్లు ఏవో ఉన్నాయి, అవి నాకైతే తెలీదు. ఒకళ్ళు ఏమో తప్పు చెప్తే క్షమించాలి, జస్ట్ ఫర్ ఫన్. సో దానికైనా సరే బ్యాక్ తీసుకునే విధానం ఇదే. ఒక ఫ్రంట్లో మార్పులు జరుగుతాయి. అదైతే ఎలా తీసుకోవాలి దాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దీంట్లో మనం మామూలు బ్లౌజ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను బ్యాక్ కట్ చేసేస్తున్నాను. ఇది ఆర్మోల్ డౌనింగ్ మట్టుకు ఒక 1/2 ఇంచ్ తక్కువలోనే వచ్చింది, 7 ఇంచెస్ వచ్చింది. ఆ 7 మీదే కట్ చేస్తున్నాను. ఎందుకంటే మెజర్మెంట్ తీయడం తప్పైనా అయి ఉండొచ్చు, అది చెప్తున్నాను కదండి. మెజర్మెంట్ తీయడం తప్పైనా ఉండవచ్చు, లేదా షోల్డర్ పెద్దదైనా ఉండవచ్చు. ఎనీహో ఎందుకైనా మంచిదని తక్కువ పెట్టుకుంటున్నాను. కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయిపోతే తక్కువ చేయడం చాలా కష్టం. ఎక్కువ అయిపోయింది అంటే మటుకు మొత్తం బ్లౌజ్ అంతా ఊడదీసేసి చేసుకోవాలి. అది తగ్గిపోయింది పెంచాలి అంటే జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఓపెన్ చేసి చంక డౌన్ చేసేయడం ఈజీ. సో బ్యాక్ అనేది తీసేస్తాం. రైట్. ఇప్పుడు మనకి బ్యాక్ ఓపెన్ కావాలి, లేకపోతే ఇంకేదైనా డిజైన్ కావాలి అనుకుంటే కనుక వారి ఇష్టాన్ని అనుసరించి ఇక్కడ డిజైన్స్ చేసుకోండి. రైట్. మీకు నచ్చిన డిజైన్ అనేది ఇందులో చేసుకోవచ్చు. డైమండ్స్, లేకపోతే త్రికోణాకారం, రౌండ్, సో మీకు ఈ డిజైన్ మీ క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది. హ్యాండ్స్ చెప్పటం లేదా ఎప్పటిలాగే డైరెక్ట్గా ఫ్రంట్లోకి వెళ్ళిపోదాం. మనం డైరెక్ట్గా ఫ్రంట్లోకి వెళ్ళిపోదాం. ఈ ఫ్రంట్లో చెప్తాను కదండి, మీకు 3 విధాలుగా కట్ చేసుకోవచ్చు. 1 ప్రిన్సెస్ కట్, 2 క్రాస్ కటింగ్ లేదా షేప్ బెల్ట్, 3 కటోరీ బ్లౌజ్. ఎలా అయినా చేసుకోవచ్చు. దీంట్లో మీకు ఎలా కావాలి అంటే అలా చేసుకోండి. అలాగే మీకు కాలర్ నెక్ అని చెప్పాను కదా, అదే రేఖా బ్లౌజు, అది కూడా అంతే. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కానీ నా ప్రిఫరెన్స్ మటుకు ప్రిన్సెస్ కట్ అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కువగా నేను ప్రిన్సెస్ కట్గా చెప్తుంటాను. దీనికి కూడా ఫస్ట్ ప్రిన్సెస్ కట్ గురించి చెప్తున్నాను. ప్రిన్సెస్ కట్ కావాలి అనుకుంటే బ్యాక్ కన్నా ఫ్రంట్ ఒక 1 ఇంచ్ పొడుగు ఉండాలి. అది పొడుగు మార్క్ పెట్టుకోండి. షోల్డరు యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేయండి. ఆర్మోల్ రౌండింగు యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేయండి. ఇక్కడ బ్యాక్ ఎంత ఉంది అంచనా కోసం ఒక మార్క్ చేయండి. ఇక్కడ కూడా మార్క్ చేయండి. ఇది ఎందుకు చేయాలి? కటోరీ బ్లౌజ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ అయితే అవసరం లేదు, కానీ కటోరీ బ్లౌజ్ కోసం అయితే ఖచ్చితంగా చేయాలి. మీకు ఏం చెప్పాను, కటోరీ బ్లౌజ్ని, క్రాస్ కటింగ్ బ్లౌజ్ని అన్నిటిని ఈ ఫ్రంట్లో చూపిస్తాను. సో మార్క్ చేసేసుకున్నాం. దాన్ని తీసి పక్కన పెట్టేసి, ఇది నెక్ తాలూకా మార్కు, ఇది సైడ్ మార్క్. ఇది కటోరీ బ్లౌజ్ కోసం మాత్రమే ఈ సైడ్ మార్క్ను వేస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది డౌనింగ్, సో ఇప్పుడు మనకి ఫ్రంట్ తాలూకా మెజర్మెంట్స్ అనేవి కావాలి. ఫ్రంట్ మెజర్మెంట్ ఎంత? 9.5. దానికి 1/2 ఇంచ్ కలిపితే 10 ఇంచెస్, తర్వాత 12.5, ఇంకొక 1/2 ఇంచ్ కలిపితే 13. ఇవి దేనికైనా సహజం. క్రాస్ కటింగ్ బ్లౌజ్కైనా అండ్ ప్రిన్సెస్ కట్కైనా కటోరీకైనా ఈ మెజర్మెంట్స్ అనేవి సహజం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్. ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్ అంటే 7 ఇంచెస్కి మార్క్ చేసుకో. ఇక్కడ వరకు అన్నీ ఒక్కలాగే ఉంటాయి. ప్రిన్సెస్ కట్ కానీ కటోరీ బ్లౌజ్ కానీ ఏదైనా అలాగే ఉంటుంది. ఫస్ట్ ఈ సైడ్ మార్క్ వేసుకున్నాం కాబట్టి ఫస్ట్ మనం కటోరీ బ్లౌజ్ తాలూకు మార్కింగ్ దీంట్లో చూసేద్దాం. ఓకే, కటోరీ బ్లౌజ్ కోసం ఇవన్నీ మామూలే కదా. మామూలు క్రాస్ కటింగ్కి ఎంతైతే మనం ఇక్కడ మార్క్ చేస్తామో సరే దీనికి కూడా అలాగే మార్క్ చేద్దాం. దాటికి కటోరీ బ్లౌజ్ దాటు అండ్
షేప్ బెల్ట్ దాటు ఈ సెంటర్ దాట్ అనేవి రెండు ఒకలాగే వస్తాయి. ఒక ప్రిన్స్ కట్కి కొంచెం పక్కకు జరుగుతుంది, అది జాయింట్ ఉంటుంది కాబట్టి. తయారైతే మటుగా మెజర్మెంట్ అదే మెజర్మెంట్కి వస్తుంది రెడీ అయిన తర్వాత. కానీ రెడీ చేసుకోవడానికి మనకి మార్జిన్ కావాలి కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాం అంతే. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 34 డివైడెడ్ బై 10 అంటే 3.4 అంటే 3 తీసుకుందాం మన టైలరింగ్ భాషలోని. 3 ప్లస్ అరంచి మార్జిన్ 4. ఈ 4కి మార్చేసాను అంటే (4) దీనికి డాట్ మార్క్ చేద్దాం. ఓకే, దీనికి మనం డాట్ ఎంత పడతామో 1.5 లేదా 1/4 అది మార్క్ చేయాలి. సైడ్ మనకి ఇది 1 ఇంచ్ తీస్తాం కదా, 1 ఇంచ్ తీసేయాలి. ఫ్రంట్ కూడా మనం 1.5 లేదా 1/4 ఇక్కడ మార్చేస్తాం. ఇది తీసేయాలి. తీసేసిన తర్వాత కటోరీ బ్లౌజ్కి అయితే సైడ్ మార్జిన్ దగ్గర నుంచి రమారమి 2.5 లేదా 2 ఇంచులకి మార్చేస్తాం. అలాగే నెక్ రౌండింగ్ ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడ మార్చేస్తాం. ఇది మీకు సూచనగా చెప్తున్నాను. దీని పూర్తి వీడియోస్ మీకు అర్థం అవ్వాలి అనుకుంటే సపరేట్గా కటోరీ బ్లౌజ్ వీడియో చూడండి, అలాగే ప్రిన్సెస్ కట్ వీడియో చూడండి, అలాగే బోట్ నెక్ వీడియో చూడండి. దీని గురించి చూస్తే దాని గురించి మీకు అర్థం. ఇది కటోరీ బ్లౌజ్ కోసం తీస్తాం. ఈ పీస్ను వేర్ చేసేస్తాం. ఈ పీస్ వేర్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ పరిచి క్రాస్లో కట్ చేసుకుంటాం. ఇది కటోరీ బ్లౌజ్ తాలూకా మెజర్మెంట్. కాలర్ కావాలనుకున్నప్పుడు కాలర్ ఇక్కడ నుంచి హాఫ్ కాలర్ వేసుకుంటారు, అది స్టిచ్చింగ్లో వస్తుంది. దాని గురించి తర్వాత మాట్లాడదాం. కటింగ్ విషయం మాట్లాడుతున్నాం కాబట్టి కటోరీ కోసం ఇది తీసేయండి. ఇది స్ట్రైట్ వస్తుంది, ఇది క్రాస్ వస్తుంది. రైట్, ఇక్కడ కటోరీ బ్లౌజ్ తాలూకా మెజర్మెంట్స్ అయిపోయి. అదే ఆర్డినరీ బ్లౌజ్ గురించి మాట్లాడుకుంటే ఈ పీస్ గురించి మీకు చెప్పలేదు. కటోరీ పీస్ ఈ పీస్ గురించి నేను చెప్పడం లేదు, ఎందుకంటే ఇది చెప్పడం మొదలు పెట్టానంటే మళ్ళీ దాని గురించి వేరేగా మళ్ళీ మార్క్ చేయాలి, దీన్ని కట్ చేసేసేయాలి. సో ఇంకా అది పెద్దది అవుతుంది. సో ఈ కటోరీ గురించి తెలుసుకోవాలంటే కటోరీ బ్లౌజ్ తాలూకా వీడియో చూడండి, దాని మెజర్మెంట్స్ని ఇక్కడ ఉపయోగించుకోండి. బోట్ నెక్ తాలూకా మెజర్మెంట్స్ ఈ మెజర్మెంట్స్ని తీసుకెళ్ళి దాంట్లో కలపండి, అంతే, ఇంకేం లేదు. ఫ్రంట్లో మటుగా ఫ్రంట్ మెజర్మెంట్స్ కటోరీ బ్లౌజ్ తాలూకా మెజర్మెంట్స్ ఫ్రంట్లో దీనికి ఉపయోగించండి. అలాగే ప్రిన్సెస్ కట్ అయితే ప్రిన్సెస్ కట్ గురించి కూడా ఫ్రంట్ కొలతలు దాన్ని ఉపయోగించండి. క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కటింగ్ ఉపయోగించండి. నెక్ మాత్రం షోల్డరు నెక్ మాత్రమే మారుతున్నాయి కాలర్ కోసం. రైట్, అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఈ మెజర్మెంట్ ఇక్కడ వరకు ఓకే, ఇది ఓకే, ఈ డౌన్ ఓకే, ఈ 1 ఇంచ్ ఇది ఓకే. ఒక లూజ్ మాత్రమే మారుతుంది. లూజ్ ఎంత మనకి మిడిల్ చెస్ట్ 36, దానికి ఇంకొక 1/2 ఇంచ్ కలిపి 9.5కి మార్చాలి. ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ ఇది 1 ఇంచ్ వరకు పెరిగింది కాబట్టి ఈ చక్కలో డాట్ వేస్తాం మనం మామూలు బ్లౌజ్ షేప్ బ్లౌజ్. కటోరీ బ్లౌజ్కి అందుకే ఇక్కడ డాట్ ఉండదు కాబట్టి ఈ రౌండింగ్ తక్కువ ఉంటుంది. రైట్, అదనంగా పెరిగేది అదే. దీనికి చంకలో డాట్ వేసుకుంటాం, దీనికి చంకలో ఫ్రంట్లో డాట్ వేస్తాం. మామూలు షేప్ బ్లౌజ్ అయితే ఇది. ఈ షేప్ పట్టి గురించి తెలుసుకోండి, మీకు మామూలే. ఏ బ్లౌజ్ అయినా సరే, కటోరీ అవనివ్వండి, ప్రిన్సెస్ కట్ అవనివ్వండి, కాలర్ అవనివ్వండి, బోట్ నెక్ అవనివ్వండి, ఇది మటుగా తీయడం సహజం. ఇది తీయడం సహజం. సో అందుకే ఈ మార్కింగ్ గురించి లాస్ట్లో చెప్తుంటాను. సో ఇది దీంట్లో మీకు 2 భాగాలు వచ్చాయి. ఒకటి కటోరీ గురించి చెప్పడం జరిగింది, అలాగే ఆర్డినరీ షేప్ బ్లౌజ్ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కావాలి. ప్రిన్సెస్ కట్ అంటే ఏమి లేదు, ఇక్కడ మనం ఉన్న కొలతకి అంటే 4 వేసాం కదా, దీనికి ఇంకొక 1/2 ఇంచ్ కలపాలి. 4.5. ఈ 4.5ని కింద మార్క్. దీన్ని స్ట్రైట్ చేయండి. ఇక్కడ మనం డాట్ ఎంత పడుతున్నామో అంత మార్క్ చేసుకోవాలి. ఇంచు మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్క్ని కలుపుతూ మార్క్ చేయండి. షేప్ కింద 1 ఇంచ్ షేప్ చేయండి. ఇటుపక్క మన ప్రిన్సెస్ కట్కి ఇటుపక్క మనం షేప్ చేయవలసిన పని ఏమీ లేదు. సో ఇప్పుడు డాట్కి దీన్ని లేబుల్ చేస్తూ
చంకలో మనం ఎంతైతే దాటు పడతామో దాని డిస్టెన్స్ ఇక్కడ తీసేయండి. ఓకే, ఇది షేప్ చేస్తూ ఇక్కడ వరకు కొంత స్ట్రైటు, అక్కడి నుంచి కొంత రౌండు, ఇది మళ్ళీ చిన్న రౌండ్. సో మీ శరీరాకృతిని బట్టి అది రౌండ్ చేసుకుని మార్క్ చేసుకుంటాం. రైట్, ఇందులో మీకు 3 రకాలు, ఒకటి ప్రిన్స్ కట్, కటోరీ, క్రాస్ కటింగ్ లేదా ఆర్డినరీ షేప్ బ్లౌజ్. ఈ 3 కూడా కట్ చేసుకోవచ్చు. నేను మటుకు ప్రిన్సెస్ కట్గా మీకు ప్రిఫరెన్స్ ఇస్తానని చెప్పాను కాబట్టి నేను దీంట్లో ప్రిన్సెస్ కట్ మాత్రమే తీస్తున్నాను. సారీ, మీకు లూజ్ గురించి చెప్పలేదు. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ అయితే మనకి లూజ్ మారుతుంది. క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఎలాగైతే లూజ్ కొంత పెరిగిందో అలాగే ప్రిన్సెస్ కట్ కూడా కొంత లూజ్ అనేది పెరుగుతుంది. 36 డివైడెడ్ బై 4 అంటే 4, 9 ఇంచులు వచ్చింది, 9 ఇంచెస్. దానికి 1.5 కలపండి. 1.5 కలిపితే 10.5. ఈ 10.5కి ఇక్కడ మార్చి. ఇది కటోరీ బ్లౌజ్, ఇక్కడ రాస్తాను చూడండి. ఇది కటోరీ బ్లౌజ్, ఇది ఆర్డినరీ షేప్ బ్లౌజ్, ఎస్ అని పెడుతున్నాను. ఇది ప్రిన్స్ కట్. సరే, లూజులు పెరుగుతూ వెళ్తున్నాయి. దేనికి ఎక్కడ పెంచాలి అన్నది మీరు ఒక్కటి తెలుసుకుంటే సరిపోతుంది. రైట్ అండి. ఏ విషయమైనా మనకి క్లియర్గా అర్థం అవ్వాలి అంటే అతను చెప్పింది ఒప్పో తప్పో, కరెక్ట్ చెప్తున్నాడా లేకపోతే తప్పు చెప్తున్నాడా అనే విషయాన్ని పక్కన పెడితే చెప్పేది పూర్తిగా మనం చివరి వరకు కనుక ఓపికగా శ్రద్ధగా వింటే కనుక దాంట్లో కొంతలో కొంత మనకి ఏదైనా అర్థమయ్యే అవకాశం ఉందనేది నా భావన. సో ఎవరికైనా విసుగుగా అనిపిస్తే కనుక చూడడం మానేయచ్చు, కానీ చూసేటప్పుడు మటుకు శ్రద్ధగా చెప్పేది వినండి. వింటేనే మనకి అందులోని కొంతలో కొంతైనా మనకి అది అర్థమవుతుంది అనేది నా అభిప్రాయం. సో ఈ విధంగా ఫ్రంట్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ప్రిన్సెస్ కట్ కోసం ఈ పీస్ని వేర్ చేసేస్తున్నాను నేను. సరే, ఇక్కడ మీకు మార్క్ కనిపిస్తుంది కదా. ఈ మార్పు ఆర్డినరీ బ్లౌజ్కి లేదా మన కటోరీ బ్లౌజ్కి వేసుకునే డాట్. సో కుట్టిన తర్వాత మళ్ళీ ఇది కూడా ఇక్కడికే వస్తుంది. ఇది మనం స్టిచ్ చేసిన తర్వాత ఇది కూడా ఇక్కడికే వస్తుంది. కాకపోతే దీనికి ఖర్చు కుట్టడానికి మార్జిన్ కావాలి కాబట్టి ఆ మార్జిన్ కోసం 1/2 ఇంచుని పెంచడం జరిగింది. సో ఇది కాలర్ బ్లౌజ్ అనేది ఇలా కట్ చేసుకుంటాం. ఇప్పుడు కాలర్ దీనికి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ హాఫ్లో కాలర్ పెట్టుకోండి. కాలర్ పెట్టుకొని దీనికి షోల్డర్ కలిపేసుకుంటాం. ఇలా షోల్డర్ కలిపేసిన తర్వాత ఈ డిస్టెన్స్ ఎంత వచ్చిందో కొలవండి. ఈ డిస్టెన్స్ ఎంత వచ్చిందో ఇలాగ టేప్తో కొలవండి, లేదా బట్టతో కూడా మనం ఇలా పట్టుకొని కొలిచేసుకోవచ్చు. ఇలా టేప్తో కొలవండి. ఇది 6 ఇంచీలు వచ్చింది. ఇప్పుడు ఈ 6 ఇంచీలకి మీకు కాలర్ తీసే విధానం నేను చెప్తాను. సో ఇలాగా ముందు క్యాన్వాస్ తీసుకోండి. క్యాన్వాస్ అంటే తెలుసు కదా మీకు, పేపర్ ఫీజింగ్ లేదా బక్రం ఎలాగైనా అంటారు దాన్ని. క్యాన్వాస్ తీసుకొని ఫస్ట్ క్యాన్వాస్ మార్క్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మీకు కాలర్ ఎంత వేయాలి అనుకుంటున్నారో దానికంటే 2 అంగుళాలు ఎక్స్ట్రా ఉండాలి వెడల్పు. ఉదాహరణకి మీకు 2 అంగుళాలు బ్యాండ్ రావాలి అంటే స్టాండ్ అనేది దీని వెడల్పు 2 అంగుళాలు రావాలి, 2 ఇంచెస్ రావాలి. అప్పుడు దగ్గర మీరు 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీయండి. 2 ఇంచులు ఉంటే ఇంకా మంచిది, లేదా కనీసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రానే ఉండాలి. సో ఇప్పుడు నేను 1.5 ఇంచి స్టాండ్గా వేద్దాం అనుకుంటున్నాను అంటే 2.5 వరకు 3 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఇవ్వండి 3 ఇంచెస్. రైట్, ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేయాలి? ఇలా మార్క్ చేస్తాను 3 ఇంచెస్కి. మీకు కన్ఫ్యూజేషన్ ఉండకుండా 3 ఇంచెస్ కోసం తీస్తాను. ఇలా 3 ఇంచెస్ తీసాను. అంటే నాకు రెడీ కావాల్సింది 1.5.
కానీ 3 ఇంచెస్ ఎక్స్ట్రా అంటే 1.5 ఎక్స్ట్రా నేను తీస్తున్నాను. ఓకే, ఇలా మార్క్ చేసుకొని ఎంత కావాలి మనకి? 6 ఇంచెస్ కావాలి. 6 ఇంచెస్కి మార్క్ చేయండి. 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత దీంట్లోని 3 భాగాలు చేయాలి. ఎప్పుడైనా సరే కాలర్ ఎంతైతే వెడల్పు వచ్చిందో దాన్ని 3 పార్ట్స్ చేయాలి. 6 ఇంచెస్ని 3 పార్ట్స్ చేస్తే 2, తర్వాత మళ్ళీ 4 ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత దీనికి ఆఫ్ కరెక్ట్గా ఈ రెండింటికి ఆఫ్ ఇలా పెట్టుకొని అక్కడి నుంచి షేప్ వచ్చేటట్లు రౌండింగ్ ఇలా పైకి రావాలి. పెద్ద కాలర్ అయితే ఇక్కడ 1.5 లేదా 1 ఇంచ్ 1.5 కన్నా ఇంకా ఎక్కువ వస్తుంది. చిన్న కాలర్ అయితే సైజ్ చేసి ఇలా రౌండింగ్ తీసుకోండి. ఓకే, ఇలా రౌండింగ్ తీసుకొని దీనికి మనకి ఎంత రావాలి? మనకి స్టాండ్ అనుకున్నాం 1.5. ఇది 1.5. ఈ 1.5ని మార్క్ చేసుకోండి. ఇది మీకు రెడీగా క్యాన్వాస్ అయితే కనుక రౌండింగ్ అయితే రౌండింగ్, స్క్వేర్ అయితే స్క్వేర్ తీసుకోండి. ఓకేనా? క్యాన్వాస్ కాకుండా క్లాత్ కానీ తీస్తే ఎందుకు 1.5 ఎక్స్ట్రా పెట్టమన్నాను అన్నదానికి ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తున్నాను. అదే క్లాత్ అయితే కనుక ఇక్కడ కటింగ్ అయిపోతుంది. మరి మడిచి కుట్టుకోవడానికి మనకు ఖర్చులు కావాలి కదా, అందుకు మళ్ళీ దానికి ఖర్చు కోసం కొంత ఎక్స్ట్రా ఉంచుకోవాలి. మనం డైరెక్ట్గా క్లాత్తో కనుక తీసేస్తాం. లేదు క్యాన్వాస్లో తీసుకుంటే ఈ క్యాన్వాస్ రెడీ కట్ చేసుకొని అంటించుకొని ఈ పక్కనే కుట్టు పెడితే అది రెడీ వస్తుంది. రైట్? కొంచెం బట్ట ఎక్కువ ఉంచుకొని మనం కట్ చేయడం వల్ల తప్పేమీ లేదు. చాలకపోతే మళ్ళీ మనం ఇబ్బంది పడతాం. అందుకు మీకు రెడీ మార్క్ మీద నేను చూపిస్తున్నాను. 1.5 అంటే 1.5 తీసేసాను. ఒకవేళ మీకు కార్నర్ ఇక్కడ స్ట్రైట్ కావాలి అనుకుంటే కనుక ఇలా స్ట్రైట్ తీయకూడదు, వెనక్కి వాలేటట్లు ఇలా క్రాస్ తీసుకోవాలి. అప్పుడు కుట్టిన తర్వాత మీకు అది స్ట్రైట్ వస్తుంది. సో ఇలాగ మీకు కాలర్ కట్ చేసుకుంటాం. ఇది తయారైన తర్వాత ఎలా వస్తుంది? ఇదిగో ఆ రౌండింగ్ అనేది అలా కూర్చుంటుంది. ఓకేనా? అదే కనుక మీరు ఆ రౌండింగ్ కింద నా రౌండ్ కానీ తీయకపోతే, అంటే ఇక్కడ ఈ క్రాస్ కానీ తీయకపోతే కాలర్ అనేది శుభ్రంగా బాడీ మీద కూర్చోదు. ఈ కార్నర్లో మీకు రౌండ్ కావాలంటే రౌండ్, స్క్వేర్ కావాలంటే స్క్వేర్, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇలా రౌండ్ కావాలంటే రౌండ్ తీసుకోవచ్చు. ఓకే, ఇలా కాలర్ కట్ చేసుకోండి, దానికి అంటించుకోండి. సో ఈ వీడియో మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.